Hi guys, welcome to Nandana's Nest. So my name is Nandana guys. First of all, I just want to thank you for clicking this video. ఈ వీడియో వచ్చేసి ఒక రొటీన్ డే ఇన్ మై లైఫ్ వీడియో అని చెప్పొచ్చు. సో ఇక్కడ నా బ్రేక్ఫాస్ట్ తో నా డేని స్టార్ట్ చేసేసాను. టుడే ఐమ్ గోనా హ్యావ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అవకాడో టోస్ట్. సో నేను 2 బ్రెడ్ స్లైసెస్ చేసుకుంటున్నాను. ఫర్ దట్ ఐమ్ యూజింగ్ 1 ఫుల్ అవకాడో. ఒక హాఫ్ సైడ్ ఒక స్లైస్ మీద, ఇంకొక హాఫ్ సైడ్ ఇంకొక స్లైస్ మీద పెట్టేసుకుంటాను. ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను మోజరెల్లా చీజ్ పెట్టుతున్నాను అనమాట. సో అన్ని అసెంబ్లీ చేసేసుకోవడమే. కుకింగ్ టైం కూడా చాలా తక్కువ అయిపోతుంది అనమాట. ఒక బ్రెడ్ని మాత్రం నేను ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేస్తున్నాను. సో ఐ డోంట్ హ్యావ్ ఎ టోస్టర్ అనమాట, అందుకని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో చేసినా కూడా మోస్ట్లీ టోస్టర్లో ఎలా అయితే వస్తుందో సేమ్ అలానే వస్తుంది. అండ్ కొంచెం టొమాటో ఇంకా కొరియాండర్ యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. యాక్చువల్లీ టొమాటోస్ నార్మల్ వేస్తున్నాను, సన్ రైడ్ వేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా పైన వచ్చేసి సీజనింగ్స్ అన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. లెమన్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్ గ్రాన్యూల్స్ ఇవన్నీ వేసేసాను. దిస్ ఈజ్ మై ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. నన్ను ఎవ్రీడే ఏదో తినమని చెప్పినా కూడా తింటాను, నాకు అంత ఇష్టం. ఇట్స్ వన్ ఆఫ్ మై కంఫర్ట్ మీల్ అని చెప్పొచ్చు. సో జస్ట్ నో ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ గ్రాసరీ స్టోర్. అంటే లైక్ వీక్లీ గ్రాసరీ స్టాక్ కోసం అని చెప్పేసి గ్రాసరీ స్టోర్కి వెళ్ళాను. అండ్ అవన్నీ గ్రాసరీస్తో పాటు కొంచెం చిన్న షాపింగ్ చేశాను అనమాట. సో ఐమ్ సో ఎక్సైటెడ్ టు షో యూ ఆల్ దోస్ థింగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యూట్ సెరామిక్ జార్ అనమాట, ఎంత బాగుందో కదా. ఇది ఆల్రెడీ నేను ఫిల్ చేశాను అనమాట, తాళంపు కింద ఉంటాయి కదా, అవి వేసేసాను. అండ్ ఆఫ్టర్ దట్ ఐ గాట్ దిస్ క్యూట్ మగ్ గైస్, ఎంత బాగుందో కదా. ఐ థింక్ దిస్ వన్ ఈస్ ఫ్రమ్ మారిసన్స్ అనుకుంటా. ఎంత ప్రెటీ ఉందో కదా, ఓ మై గాడ్. అసలు సమ్మర్, ప్యూర్ సమ్మర్ కనిపిస్తుంది కదా. ఇంత చాప్ స్టిక్ రెస్ట్ అనమాట. ఇది ఆన్లైన్లో తీసుకున్నాను యాక్చువల్లీ. లెట్ మీ షో ఎలా పెట్టాలని చెప్పేసి. సో చాప్ స్టిక్స్ యూస్ చేసే తినేటప్పుడు మధ్యలో కింద పెట్టలేము కాబట్టి దీని మీద ఇలా పెట్టేసేయచ్చు అనమాట. ఎంత ప్రెటీ ఉందో కదా. ఈ మధ్య నేను చాప్ స్టిక్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాను అనమాట. సూషి, నూడిల్స్, రామెన్ ఇలా ఎక్కువ తింటున్నాను. అందుకని చెప్పేసి ఇది అనమాట ఈ మధ్య నేను నేర్చుకుంటున్నాను ఇది ఎలా యూస్ చేయాలి అని చెప్పేసి కూడా. అండ్ దెన్ ఇలా ఒక సెరామిక్ ప్లేట్ విత్ 2 బౌల్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక ప్లేట్ తీసుకున్నాను, బట్ ఇది వచ్చేసి 2 కప్స్ తీసుకున్నాను. ఇది సెరామిక్ అనమాట, చాలా బాగుంది క్వాలిటీ అయితే. చాలా పెద్దగా వచ్చింది. లైక్ మనం అన్నం, పప్పు అలాంటి మీల్స్ తినడానికి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ ప్లేట్ తీసుకున్నాను. సో లోపల వైట్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి పింకిష్ షేడ్ వచ్చింది. సో అక్కడ సేమ్ రేంజ్ లోనే ఈ 2 మగ్స్ తీసుకున్నాను. ఇవి నాకు చాలా నచ్చాయి, ఎంత బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి నా మిల్క్ ఫ్రోతర్ గాయి. సో ఇట్ కమ్స్ విత్ దిస్ 2 అటాచ్మెంట్, రీచార్జబుల్ అనమాట. సో ఇందులో వచ్చేసి 3 మోడ్స్ ఉన్నాయి, 1, 2, 3 అని చెప్పేసి. 1 ఈజ్ ఎనఫ్ గాయస్, మనకి రెగ్యులర్ గా మాచా కానీ కాఫీ కానీ 1 ఈజ్ ఎనఫ్. ఈ అటాచ్మెంట్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి ఎగ్ బీటర్ అనమాట. నేను ఎప్పుడు యూస్ చేయలేదు. ఐ డోంట్ థింక్ ఐ విల్ యూస్ దిస్ వన్. యాక్చువల్లీ నేను సెరామిక్ మగ్స్ అస్సలు కొనకూడదు అని చెప్పేసి ఒక 1 మంత్ బ్యాకే నాకు నేను చెప్తున్నాను అనమాట, ఇంకా అస్సలు కొనద్దు, ఉన్నవన్నీ పగిలిపోయేది వర్క్ అని చెప్పేసి. కానీ చూసిన తర్వాత ఐ కుడెంట్ రెసిస్ట్ మై సెల్ఫ్ గైస్, కొనేసాను. సో నౌ ఐల్ యాడ్ ఇట్ హియర్. సెకండ్ గైస్ ఐల్ షో యూ మై సెరామిక్ మగ్స్. ఇవన్నీ నా సెరామిక్ మగ్స్ గాయస్. ఇది వచ్చేసి టీ పాట్ అనమాట. సో ఇట్ కమ్స్ లైక్ దిస్. కింద మనకి కాఫీ మగ్ ఉంది అండ్ పైన టీ పాట్ ఉంది. ఇది ఇప్పుడు చూపించాను కదా, ఇది వచ్చేసి నేనే పెయింట్ చేశాను. ఒక వర్క్ షాప్కి వెళ్ళాను, ఐ థింక్ 1 or 2 years బ్యాక్. అప్పుడు నేనే ఇది పెయింట్ చేశాను. అండ్ ఇది వచ్చేసి చైనీస్ జపనీస్ స్టోర్ అనమాట, ఫ్లయింగ్ టైగర్ అని చెప్పేసి అక్కడ తీసుకున్నాను. ఇది లండన్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. చాలా బాగుంది కదా, చాలా చిన్నగా ఉంది. యాక్చువల్లీ నేను టీ అలాంటి వాటి కోసం తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి ఐకియా నుంచి. అండ్ ఇది సో ఇప్పుడు చూపించాను కదా అది. అండ్ ఇది ఎప్పుడో ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఇప్పటికీ 2 years నుంచి యూస్ చేస్తున్నాను. ఇది సాల్ట్ కోసం యూస్ చేస్తాను నేను. అండ్ దిస్ వన్ ఇప్పుడే చూపించాను కదా. అండ్ ఇది వచ్చేసి నేను మనీ కలర్ డేటింగ్ వీడియో అని చెప్పేసి ఒక వీడియో చేసాము, అప్పుడు ఇది తీసుకున్నాను అనమాట తన కోసం, బ్లాక్ అనే కలర్కి. ఇది కూడా ఐ థింక్ యాజ్డా అనుకుంటాను. దిస్ వన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ యాజ్డా ఐ గెస్. ఇది ఎప్పుడో ఎక్కడ తీసుకున్నా నాకైతే గుర్తులేదు. సో ఇవి జస్ట్ సెరామిక్వి, ఇంకా గ్లాస్వి చాలా ఉన్నాయి. సెరామిక్ మగ్స్, గ్లాస్ కప్స్ ఇవన్నీ ఒక పెద్ద వీడియో చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేసేసేయండి. అసలు నాకు ఇప్పుడే చూపించాలనిపిస్తుంది, బట్ వీడియో చాలా లెంత్ అయిపోతుంది. అన్నీ సమ్ మిస్లీనియస్ కప్స్ అండ్ ఆల్. ఇదంతా నా గ్లాస్ కప్స్ అనమాట. ఈరోజు మార్నింగ్ ఒక కప్పు కడిగి పెట్టాను, నేనే తగలాను అనమాట, పడిపోయింది. అండ్ కాలుకి గుచ్చుకుంది కూడా. లెట్ మీ షో యూ. సో ఇక్కడ గుచ్చుకుంది, చాలా బ్లడ్ పోయింది. ఆ కప్ వచ్చేసి నేను యూకే రాగానే ఫస్ట్ కొన్న కప్ అనమాట. అది ఎంత బాగుంటుంది అంటే, ఒక గ్లాస్ కప్ విత్ వుడెన్ లిడ్ వస్తుంది కదా, అదనమాట. సో మేము ఒక 3 weeks బ్యాకే హౌస్ షిఫ్ట్ అయ్యాము. ఆ హౌస్ షిఫ్ట్ అయ్యే టైంలో ఎన్ని మగ్స్ పగిలిపోయాయి, ఐ థింక్ 4 అనుకుంటాను. 3 గ్లాస్ కప్స్, ఒక సెరామిక్ మగ్ పగిలిపోయినాయి. ఆల్సో ఒక 3 మగ్స్ అయితే కనిపించుకున్న పోయినాయి గైస్. అంటే 3 గ్లాస్ కప్స్, గ్లాస్ జార్స్ లాంటివి. ఆ మూవింగ్ టైంలో చాలా పగిలిపోయినాయి, బట్ ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అండ్ అవి మరీ పెద్ద కాస్ట్లీ ఐటమ్స్ కూడా కాదు, అన్ని కూడా 2 pounds 3 pounds అలా తీసుకున్నవి. మరి ఎక్కువ కాస్ట్ పెట్టుకోవడం అయితే ఏం తీసుకోలేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ 10 pounds, దానికంటే మించి అయితే నేను పెట్టలేదు ఇప్పటివరకు. ఎందుకంటే అవి ఎలాగో పగిలిపోతాయని తెలుసు. మహా అయితే ఒక 1 year లేదంటే 2 years. ఇందులో కొన్ని 2 years నుంచి ఉన్నవి ఉన్నాయి.
కొన్ని 2.5 years, కొన్ని 1.5 year, కొన్ని 1 year, కొన్ని రీసెంట్గా అనమాట, లైక్ 1-2 months బ్యాక్ కొన్ని కూడా ఉన్నాయి. That's it for this haul, and now I'm gonna make a coffee for myself. Yeah, I also bought this instant pot, guys. Let me show you. So ఇదన్నమాట. Let me take it. ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నాను, 2 weeks అయింది. చాలా మంచిగా వర్క్ అవుతుంది గాయస్. సో రైట్ దిస్ ఇస్ మై ఫేవరెట్ గాయస్, చాలా బాగా వర్క్ అవుతుంది. నాకు నచ్చింది ఏంటంటే స్టీల్ బౌల్ వచ్చింది. సో ఈరోజు మార్నింగ్ పఫ్ చేశాను అనమాట, ఇప్పుడే వాష్ చేసేసాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ హాల్, అండ్ నౌ ఐమ్ గోనా మేక్ సమ్ matcha for myself. Making matcha is my favorite thing. It is so calming. It's like a therapy for me. I shot this video in TikTok ratio for my Instagram. You can skip this matcha part if you don't like to watch in this ratio. నేను వచ్చేసి సాల్ట్ matcha చేస్తున్నాను, హెవీ క్రీమ్ యూస్ చేసి. ఐమ్ సో సారీ గైస్, ఇది నాకు చాలా కన్ఫ్యూజింగ్. విప్పింగ్ క్రీమ్ ఉంటుంది, హెవీ క్రీమ్ ఉంటుంది, డబుల్ క్రీమ్ ఉంటుంది. ఇవన్నీ నాకు ఎప్పుడు కన్ఫ్యూజింగే. ఎన్నిసార్లు కొన్న ప్రతిసారి గూగుల్ చేస్తుంటాను అనమాట ఏది తీసుకోవాలి అని చెప్పేసి, కానీ మర్చిపోతుంటాను నెక్స్ట్ టైంకి. సో ఈరోజు వచ్చేసి నేను సింగిల్ క్రీమ్ యూస్ చేశాను, ఒక 2 spoons వేసాను అనమాట. సింగిల్ క్రీమ్ కాబట్టి, డబుల్ క్రీమ్ అయితే 1 spoon ఇస్ ఎనఫ్. ఇంకా స్వీట్నర్ కోసం స్టీవియా యాడ్ చేశాను. స్టీవియా నాకు స్టార్టింగ్ లో కొంచెం బిటర్ టేస్ట్ అనిపించేది, బట్ మాచా ఇలాంటి వాటిలో అంత బాగోదు, కానీ కాఫీ కానీ అలాంటి వాటిలో అయితే అది పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ప్లెయిన్ మాచాలో అయితే స్టీవియా టేస్ట్ అర్థమవుతుంది, కానీ ఫ్లేవర్డ్ మాచాస్ లో అయితే వీ కాంట్ గెట్ ఇట్ అనమాట. అండ్ ఫర్ డిన్నర్ వీ హ్యాడ్ పిజ్జా. యాక్చువల్లీ ఐ వాంట్ టు కుక్ సంథింగ్ లైక్ రైస్, మటన్ కర్రీ అలా ఏమన్నా చేద్దాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ ఫెల్ లైక్ కుకింగ్. ఇంకా బయట నుంచి వీ ఆర్డర్ సమ్ పిజ్జా. సైడ్స్కి వచ్చేసి ఫ్రైస్ ఆర్డర్ చేసాము, ఇంకా సమ్ డోనర్ కబాబ్ ఆర్ సంథింగ్ డోనర్ ర్యాప్ అనుకుంటాను, అది కూడా ఆర్డర్ చేసాం, కానీ తినలేకపోయాను. చాలా ఫుల్ అనిపించింది ఒక 2 slices తినగానే, జస్ట్ బికాస్ నేను ఒక 2 hours ముందే మాచా తాగాను, అది కూడా హెవీ క్రీమ్. సో సాల్ట్ మాచా కొంచెం హెవీ అనిపిస్తుంది నాకు. ఇంకా ఫుడ్ కూడా చాలా బాగుంది, మంచిగా మూవీ చూస్తూ పిజ్జా తినేసాము. అండ్ డిన్నర్ కూడా మోస్ట్లీ 7-8 లోపు చేసేస్తున్నాను, అండ్ 11-12 కల్లా పడుకునేస్తున్నాను. ఇంతకుముందు నైట్ షిఫ్ట్ చేసేదాన్ని అనమాట. సో ఇప్పుడు ఏం వర్క్ చేయట్లేదు కాబట్టి ఇంకా నేను ఖాళీగానే ఉన్నానని చెప్పేసి నేను జిమ్లో కూడా జాయిన్ అయ్యాను. సో మార్నింగ్స్ నేను జిమ్ చేస్తున్నాను, ఇంకా ముందు రోజు నైట్ చాలా ఎర్లీగా డిన్నర్ చేసేస్తున్నాను అండ్ ఎర్లీగా పడుకుంటున్నాను. నా వర్క్స్ అన్ని నైటే ఫినిష్ చేస్తున్నాను అనమాట. సమ్ టైమ్స్ కుకింగ్ కూడా నైటే చేసి పెట్టేస్తున్నాను, సో దట్ మార్నింగ్ నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో మార్నింగ్ ఎర్లీగా ఏం లేవను, 10 అట్లా లేస్తాను. అండ్ లేచి నేను బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి జిమ్కి వెళ్ళి వచ్చేసరికి అంటే ఒక 3 అలా అవుతుంది అనమాట నేను ఫ్రీ అయ్యేసరికి. సో మార్నింగ్ అంతా కొంచెం బిజీగానే ఉంటుంది. చెప్పాను కదా నైటే కుక్ చేస్తున్నానని చెప్పేసి. ఇంకా మార్నింగ్ జిమ్ అయిపోయిన తర్వాత నాకు ఏం పని ఉండదు, కూర్చొని ఫోన్ చూసుకోవడమే, అంటే కొంచెం చదువుకుంటానులేండి. సో యా, దట్స్ అబౌట్ టుడే. If you are still watching, just drop a heart below. I'll be very happy watching your comments. Thank you so much for watching. Love you all. See you tomorrow. Bye bye.